గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాని స్వీప్ చేసింది. అప్పటి ఎన్నికల్లో 3 జిల్లాలు స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం, నెల్లూరు, కడప ఈ 3 జిల్లాలని తుడిచిపెట్టేసింది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు పూర్తి రివర్స్లో ఉంది. సరే, కడపలో మెజార్టీ సీట్లు వస్తాయేమో కానీ స్వీప్ అయితే ఉండదు. ఇప్పుడు నెల్లూరు మొత్తం అందరూ క్యూ కట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరు పెద్దారెడ్లందరూ క్యూ కట్టి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు క్యూ కట్టారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఇవాళ కూడా ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు, మొన్న ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు, రేపు ఒక ఎంపీ గారు జాయిన్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ అది ఇనిషియల్గానే 4 ఎమ్మెల్యేలు ఫస్ట్ అక్కడే బోనీ పడింది. పార్టీని ధిక్కరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు అపోజిషన్ పార్టీ అభ్యర్థికి. సో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నప్పుడు నెల్లూరులో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందనేది ఒకటి. దీని ఇంపాక్ట్ ఇటు పక్కనున్న ఒంగోలు జిల్లా, అటు పక్కనున్న తిరుపతి, కడప, కర్నూలు, కొద్దిగా మిగతా రాయలసీమ ప్రాంతాలు అన్నిటి మీద కూడా ప్రభావం పడుతోంది. ఎందుకంటే వీళ్ళంతా కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి, పైగా నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలు అంటే రాయలసీమ మొత్తం దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఎందుకు ఈ పరిస్థితి డిబేట్, నెల్లూరు జిల్లా ఎందుకు వాషౌట్ అయిపోతుంది వైసీపీకి, గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ అక్కడ ఎందుకు తెరమరుగవుతోంది, నెల్లూరు జిల్లా ఎఫెక్ట్ ఎన్ని జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఫలితాలకు అది అవకాశం ఇచ్చే ఇది ఛాన్స్ ఉంది అనే దాని మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడదాం. రమణారెడ్డి, ముందు మీ ఇద్దరికి సారీ అండి, చంద్రబాబు నాయుడు గారి గురజాల సభ లైవ్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని కాస్త ఎక్కువసేపు ఐడియాలు ఉంచాల్సి వచ్చింది. సారీ. అంటే మీకంటే మీ నాయకుడే కాబట్టి ప్రాబ్లం లేదు సార్. గఫూర్ గారు వాల్యుబుల్ టైం కదా, మరి ఆయన ఆ పార్టీ కోసం మమ్మల్ని ఎందుకంటే వెయిటింగ్ లో పెట్టారంటే అందుకని సారీ చెప్పాలి కదా. కరెక్ట్. పైగా మీ మిత్రపక్షం కూడా కాదు ఇప్పుడు. అది పొలిటికల్ వేరే, ఇది వేరే లేదు సార్. రైట్. వెంకటరమణారెడ్డి గారు, ఏంటి నెల్లూరు 2019లో వైసీపీ స్వీప్ చేసిన జిల్లా ఇప్పుడు ఎందుకు వాష్ అయిపోతుంది? ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడుండే నాయకులు ఆల్మోస్ట్ అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డితో టచ్ ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ అందరూ, శ్రీధర్ గాని అందరూ ఆల్మోస్ట్ 90% రాజశేఖర రెడ్డితో మూవ్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఆయనతో మూవ్ అయ్యే విధానము, జగన్మోహన్ రెడ్డితో మూవ్ అయ్యే విధానము నక్కకి నాకలోకానికి అంత తేడా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్. అతను రాజశేఖర రెడ్డి కలిసేదానికి అపాయింట్మెంట్ అవసరం లేదు ఎవరికి. పోయి కూర్చున్నారా మేబీ ఒక అరగంట, ఆయన బిజీ దీని షెడ్యూల్ని బట్టి అపాయింట్మెంట్ వచ్చేసేది. స్పాట్లో వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఆయన ఎక్కువసేపు కూడా కూర్చోబెట్టేవాళ్ళు కాదు. అసలు వీళ్ళకి అట్లీస్ట్ పోయి కలిసేదానికి కూడా ఆ అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే కలవాల్సిన అవసరం లేదని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇన్ని రోజులు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పో, ధనంజయ రెడ్డి దగ్గరికి పో. ఇక్కడ ఏమవుతుందంటే వెంకటకృష్ణ గారు, ఒక తండ్రితో జరిగిన వీళ్ళు మెలిసిన విధానం, ఆయనతో ఉండిన విధానానికి ఈ విధానానికి చూసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో న్యాచురల్ ఏంటంటే అందరూ ఒకసారి హర్ట్ అయ్యి ఇంక ఏం చేయలేక చాలా రోజులుగా మనసులో పెట్టుకొని ఈరోజు ఆ మనసులో ఉండే బాధ, ఆవేదన అంతా బయటకు వచ్చేసింది. నెల్లూరులో బేసిక్ గా ఉండే నాయకులు, నేను రెడ్లను అందరూ ఎవరున్నా కానీ కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, ఒప్పుకోరు. అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే పాలసీ అందుకే పేరు వచ్చింది. అన్ని చోట్ల ఉంటుంది. లేదు సార్, అట్టని కాదు. మేమెంత రెస్పెక్ట్ ఇస్తామో
మేము కూడా అంతే రెస్పెక్ట్ రావాలని అనుకోవడంలో కూడా తప్పు లేదు కదా, అదే నా అహంకారం కూడా అనుకోబల్లా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక్కడ ఏమైంది, ఆ రెస్పెక్ట్ లేదు, ఆ ఇది కూడా లేదు. ఇద్దరు ఒక నాయకుడికి ఒక అధినాయకుడికి నాయకుడికి ఉండాల్సిన సంబంధాలు అసలు లేవు కదా. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి నెల్లూరులో వచ్చింది, ఇంతమంది ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు వచ్చారు? ఓకే, ఒక ఎమ్మెల్యే అతన్ని సరే వాళ్ళు చెప్పినట్టు అమ్ముడు పోయాడే అనుకుంటాం, అందరూ అమ్ముడు పోరు కదా, నెల్లూరు జిల్లా అమ్ముడు పోద్దా లేదే, అంటే ఏదో సమ్ ఇష్యూ ఉంది ఇక్కడ. అందుకే నాయకుడు ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, నాయకుడు పట్టించుకోవట్లేదు. అసలు నాయకుడిని కలిసే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లా నాయకులు లేరంటే నెల్లూరు జిల్లా నాయకులు ఒప్పుకునే ప్రసక్తే లేదు. వెంకటకృష్ణ గారు, నెల్లూరు రాజకీయానికి పొలిటికల్ సినారియోకి పెద్ద పీట వేసిన జిల్లా ఇది రాష్ట్రంలో. మీకు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ కానీ లెక్కేస్తే ఎక్కువ మంది నెల్లూరు జిల్లా వాళ్ళే ఉంటారు. అంత పొలిటికల్ యాక్టివ్ ఈ జిల్లా. సో ఈరోజు 10 సీట్లు వచ్చిన వైసీపీకి ఈ ట్రెండ్, ఈ ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సరే విపిఆర్ గురించి ఒక చిన్న విషయం, ఆయన ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. నిజంగా వి ప్రభాకర్ రెడ్డి ఈరోజు రావడం నాకే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫ్యూ లీడర్స్ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకుల మీద దాడులు కానీ 307 కేసులు SC ST కేసులు ఏ రోజు ప్రోత్సహించిన వ్యక్తి, తగాదాలు తగువులు అంటే దూరంగా పెట్టి తిట్టే వ్యక్తి వి ప్రభాకర్ రెడ్డి. సో అటువంటి సౌమ్యుడు మా పార్టీలో వస్తున్నాడంటే నిజంగా మేమందరం అతన్ని వెల్కమ్ చేశాం, హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేశాం. జనరల్ గా ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి వస్తున్నాడంటే మేము తప్పదన్నా కూడా మాలో ఒక బాధ ఉంటుంది, అయ్యో ఏంది వీళ్ళు ఇన్ని రోజులు వైసీపీలో ఉండి ఇప్పుడు వస్తున్నారని. కానీ ఈ విషయంలో మాత్రం ఎటువంటి బాధ లేదు మాకు. ఎందుకంటే మనల్ని తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ఏ రోజు అతను ఇబ్బంది పెట్టలేదు, మా జోలికి రాలేదు, అతని పని అతను చూసుకున్నాడు. అండ్ హార్ట్ఫుల్ గా ఈ రోజు కూడా వైసీపీలో అతన్ని తిట్టింది ఒకే ఒక వ్యక్తి, ఇంక ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించలా. అతను కూడా ఉండాతనంగా నా పర్సనల్ రీజన్స్ తో నేను రాజీనామా చేస్తున్నానని ఆయన కూడా ఎవరిని ఏ రోజు వ్యక్తిగతంగా కానీ ఆయనేం మాట్లాడలే. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ వి ప్రభాకర్ రెడ్డి. సో అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడంటే, అండ్ ఇంకొకటి ఆయన సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండోనేషియా నుంచి సౌత్ ఆఫ్రికాలో మేజర్ మైన్స్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. అండ్ ఆయనకి ఆంధ్రాలో వర్కులు తక్కువ, 80% ఆఫ్ హిస్ వర్క్స్ ఆర్ ఇంటర్నేషనల్ వర్క్స్, బయట దేశాల్లో ఎక్కువ పని. సో ఆయనకి ఇక్కడ ఏదో లబ్ధి వస్తుందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో వర్క్ ఇస్తాడనో, అసలు ఆయన వర్క్లే చాలా తక్కువ వర్కులు ఆంధ్రాలో చేస్తున్నాడు ఆయన. సో అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డితో రివర్స్ అయ్యాడంటే, జగన్మోహన్ రెడ్డి మీద అలిగాడు, కోపపడ్డాడంటే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి టార్చర్ పెట్టుంటాడో, ఎటువంటి హింసించడం అని కాదు కానీ ఎంత దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లే. ఓకే, సో ఆ విధంగా అతనికి కింద చూపుతో అతని మనసు కుంగిపోయే విధంగా చేశాడంటే, లేకపోతే వి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీ మారే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నువ్వు దూరం చేసుకున్నావంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు సైకో అనడంలో ఎటువంటి పొరపాటు లేదు, ఎటువంటి తప్పు లేదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే, బయట నుంచి విజయశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి నెల్లూరు, ఎవరండి విజయసాయి రెడ్డి ఇక్కడ ఈరోజు ఎవరు విజయసాయి రెడ్డి? నేను అడుగుతున్నా, విజయసాయి రెడ్డికి ఏం సంబంధం అసలు? ఆయన వైజాగ్ లో పోయి వైజాగ్ లో కాపురం చేసే విజయసాయి రెడ్డి నెల్లూరులో సొంత ఊరికి నాకు తెలిసి 10 ఏళ్లలో 2 సార్లు కానీ 3 సార్లు కూడా రాని వ్యక్తి ఈరోజు నీకు మనిషి లేక, నీ ఏ కమ్యూనిటీలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో రెడ్డి కమ్యూనిటీలో నెల్లూరులో ఆఖరాకి నీకు ఒక ఎంపీ క్యాండిడేట్ నెల్లూరులో లేక నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు వేరే దగ్గర నుంచి.
సేమ్ థింగ్ ఇన్ ఒంగోలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చే ఏం ఒంగోలులో ఒక ఎంపీ క్యాండిడేట్ నువ్వు అనుకున్న సామాజిక వర్గంలో నీ సామాజిక వర్గంలో ఒక మనిషి లేడా? ఇంకొక తమాషా చూడండి సార్, వెంకటకృష్ణ గారు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకి పంపిస్తాడు. పల్నాడులో బీసీలు లేరా అంటే పల్నాడులో బీసీలు లేక నెల్లూరు నుంచి యాదవ్ కమ్యూనిటీ అయిన అనిల్ కుమార్ యాదవ్ని నువ్వు పల్నాడుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి పట్టిందంటే మనం అందరం ఏం అర్థం చేసుకోవాలంటే వైసీపీ పార్టీలో నిలబడేదానికి మనుషులు రెడీగా లేరు. ఆ మనుషులు లేరు కాబట్టి మీకు అసలు ఇంకొక విషయం, విజయసాయి రెడ్డి వియంకుడు ఎవరు, వియంకుడు కొడుకు శరత్ చంద్రారెడ్డిని అడిగితే ఇదే శరత్ చంద్రారెడ్డి మొన్న లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి సర్వే చేసుకుంటే సర్వేలో గెలవడు అని వస్తే అతను వెనక్కపోతే ఇతనికి ఇచ్చారు సీటు. ఓకే, సీ ద బ్యూటీ. శరత్ చంద్రారెడ్డికి ఫస్ట్ టికెట్ ఇవ్వాలనుకున్న తర్వాత అన్ని పేపర్లలో వచ్చింది. ఇక్కడ సర్వే చేసుకున్నారు. ఇక్కడ సర్వే చేయగానే మాకు తెలుస్తుంది నెల్లూరులో సర్వే చేస్తే గెలము వద్దు అని శరత్ చంద్రారెడ్డి వెనక్కపోతే ఈరోజు విజయసాయి కొద్ది గొప్ప ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీల మీద కొద్దిగా వ్యతిరేకత రావడం సహజమే. కానీ ఈ స్థాయిలో జిల్లా వాషౌట్ అయిపోతున్న తీరు కొంత ఆశ్చర్యంగానే ఉంది. గఫూర్ గారు, ఇప్పుడు అక్కడ చూస్తే మనం అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో మినహాయిస్తే రిజర్వ్డ్ అక్కడ కూడా పరిస్థితి ఏం బాగాలేదు. కానీ ఎక్కడెక్కడైతే జనరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ జనరల్ కాన్స్టిట్యున్సీస్ లో ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల పరిస్థితి ఏం బాగాలేదు. మిగతా అన్ని చోట్ల ఇప్పుడు కావలి రామ్ ప్రతాప్ రెడ్డి ఆయన కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ విజయసాయి రెడ్డిని మార్చి ఆయన ఎంపీ అభ్యర్థిగా పెడతారు నెల్లూరుకి అని చెప్పి ఏదో ఇవాళ టాక్ వచ్చింది. సో ఇట్లా చూస్తే నెల్లూరు మొత్తం అతలాకుతలం అయిపోయింది. వైసీపీ క్యాండిడేట్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటే మీకు బాగా తెలుసు, నెల్లూరు రెడ్డి పెద్దారెడ్డితో మీకు బాగా అనుబంధము, లేకపోతే వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. పెద్దారెడ్డి అనేది అంటారు కాబట్టి నేను కూడా అంటున్నా, నాకు తెలియదు ఎందుకంటే. వెంకటకృష్ణ గారు, నెల్లూరు అంటే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్టర్స్ అండి రాష్ట్రంలో. మీరు చూడండి, రాష్ట్రంలో జీవికే కావచ్చు, ఇంకోరు కావచ్చు, మొత్తం అందరూ కూడా నెల్లూరు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నెల్లూరులో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇవి స్వయంకృతాపరాధం అంటున్నాండి. జగన్మోహన్ రెడ్డి యొక్క స్వయంకృతాపరాధం, ఆయన అహంకారమే ఈ పరిణామాలకు దారితీసింది. ఎందుకంటే నేను ఒక 2 years 3 years కిందటే విన్నాను, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆయన ఎక్స్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డిది ఏదో అత్యవసరమైనటువంటి విషయంలో కన్సల్ట్ చేయాలని సీఎం రెసిడెన్స్ కు పోయినాడు. రెసిడెన్స్ పోతే అలో చేయలే. అరే నేను ఎక్స్ మినిస్టర్ అయ్యా, నేను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేను కావచ్చు, అపాయింట్మెంట్ లేకుండా మీకు లోపలికి పంపించాము. ఆ రోజే ఆయన ఆత్మాభిమానంతో అరే ఇంకోసారి మీ గేట్ దాటితే చెప్తూ కొట్టారు నాకు అని చెప్పి వెనక్కిపోయినాడని వినింటి నేను. ఎందుకంటే నాకేం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, విన్నదే. రెండవది ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఎంత సీనియర్ మోస్ట్ అండి, ఆయన సౌమ్యుడు మనిషి. జనరల్ గా రాజకీయాలు కూడా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజకీయ నాయకుడే. అనిల్ కుమార్ యాదవ్ ను చూస్తేనే ఈ అమ్మ ఇట్టటోడు ఎట్ట రాజకీయ నాయకుడైనా అనిపిస్తుంది మనకు. ఆనం రామనారాయణ రెడ్డి అట్ట కాదు కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాడు, ఆర్థిక మంత్రిగా చాలా కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినాడు, సౌమ్యుడు, ఎక్కడ భాష కూడా చాలా జాగ్రత్తగా భాష వాడేటువంటి మనిషి. అటువంటి వాడు బయటకు వచ్చినానంటే ఎందుకు ఊరికనే వస్తారండి ఎవరు గాని. అందుకోసం ఇంతమంది బయటకు వస్తున్నారు. ఇది బయటకు వచ్చిన వాళ్ళు మేకపాటి చంద్రశేఖర్ కూడా ఆయన సీనియర్ నాయకుడే. వాళ్ళ బ్రదర్ కాంటాక్ట్ ఉండొచ్చు తప్ప ఇతను ఎప్పుడు తగాదాలు పోయే మనిషి కాదు. కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గాని, ఆనం రామనారాయణ రెడ్డి గాని వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు.
ఈ రోజు మన వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నాకు ఒకసారి ఆయనతో కొంచెం చర్చించడం జరిగింది. చాలా సౌమ్యుడు అండి మనిషి, చాలా సౌమ్యుడు. వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్గా ఉండేవాడు. అటువంటి వాడు కూడా బయటకు వచ్చేసినానంటే ఇమ్మల్నేమి ఇక్కడ ఆత్మాభిమానం చంపుకుని ఉండలేము, వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం వాళ్ళు బయటకు వచ్చేసినారు తప్ప, లేకుంటే ఏ ఒక్కరు ఏదో ఇక్కడ వస్తే పదవులు వస్తాయనో ఇక్కడ వస్తే కాంట్రాక్టర్ వస్తాయనో అట్లా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఆల్రెడీ కాంట్రాక్టర్స్, ఆల్రెడీ ఎంతో క్రెడిబిలిటీ వాళ్ళు, వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు. ఆ రకంగా ఇటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారము, ఆయన నడిపిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా, పార్టీని నడిపిస్తున్న తీరు. నేను బాహుబలిలో డైలాగ్ నా మాటే శాసనం అంతే, ఇంకా నేను ఏం చెప్తే అదే. అరే కనీసం కన్సల్ట్ చేద్దాం, కన్సల్టేషన్ కూడా ఉంటుంది, నేను చెప్పినా అయిపోయింది. ఆ రకంగా ఒక అహంకార పూరితంగా ఆయన పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు ఎవరు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన లోపల రానివద్దు అని చెప్పినాడంటేనే మరి మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన వద్దు ఎప్పటి నుంచో ఎంపీ, ఆయన వాళ్ళ బ్రదర్ ఎంపీ, మరి అట్లాంటి కూడా లోపల రానివద్దు అని చెప్పినాడంటే ఏం అహంకారం అన్నది? అసలు పార్టీని నడుపుకునే పద్ధతి ఇది. ఇప్పుడు బాలశౌరి ఉన్నారు, లేకపోతే మా ఇక్కడ కర్నూలులో ఎంపీ ఉన్నాడు, లోపల రానివ్వడం వెళ్ళండి, మీకేమి సీట్లు ఉండదు, మీరు వెళ్ళిపోండి అని. ఈ రకంగా ఏమంటే వైఎస్ఆర్సీపీ యొక్క నడిపిస్తున్నటువంటి తీరు, పార్టీ అనేది ఇది నా దయాదాక్షంతో నేను పెట్టే భిక్షగా ఆయన భావిస్తున్నాడు కాబట్టి సీట్లు అనేది నా సొంతం, నేను ఎవరు చెప్తే వాళ్ళు జగన్ వాలంటీర్, ఇంకా మధ్యలో ఇంకోటి నాయకుడు ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ రకంగా పార్టీ నడిపిస్తున్నాడు. ఈ పార్టీ మొత్తం ధ్వంసం అవుతుంది అనేది నాకుండేటువంటి అంచనా. ప్రజలు ఏం చేస్తారు చూడాలి మనం. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రభావము ఒక నెల్లూరు జిల్లా మీదనే కాదండి, అన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ పోయినటువంటి వాళ్ళందరూ హేమాహేమేలండి, ఎవరు తగాద మనుషులు కాదు, లేకుంటే ఎవరు చిల్లర వ్యవహారంతో ఉండేవాళ్ళు కాదు, ఏ ఒక్కరు పదవుల దాహం కోసమో లేకుంటే ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని కొల్లగొట్టుకోవాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఇంకా నలుగురు తోడ్పడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారంటే ఈ పార్టీ లాభం లేదు అనేటువంటిదే జనరల్ గా అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాము. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు మీరు లేట్ గా జాయిన్ అయ్యారు. అదే మనం 2019 చూస్తే నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైన స్వీపింగ్, అలాగే బ్రహ్మాండమైన మెజారిటీస్ వచ్చాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటిది ఇప్పుడు అక్కడ భూతత్వం పెట్టి ఎత్తుకోవాల్సి వస్తుంది అభ్యర్థుల కోసం. ఎంపీ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించారు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి కూడా కాదు, 2 రోజుల తర్వాత కావలి ఎమ్మెల్యేగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి, రామప్రతాప్ రెడ్డి ఆయన్ని ఆయన పట్టుకొస్తారని చెప్తా ఉన్నారు. అదొకటి మినహాయిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా ఎక్కడా కూడా క్యాండిడేట్లు పర్ఫెక్ట్ గా కనిపించని ఇదిగా ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నెల్లూరులో? అంటే రాజకీయంగా 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ జాయిన్ అయిన కుటుంబం ఆనంద్ కుటుంబం. 60 నుంచి కంపేర్ చేస్తే 83లో సీట్లు గెలిచిన సీట్లతో కంపేర్ చేస్తే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉన్నా కొంత నాయకత్వ బలహీనత వల్ల దెబ్బతింటూ వచ్చింది. కానీ 2019లో 10 సీట్లు వైసీపీ గెలుపుకోవాలన్న కారణం ఈ రోజు నెల్లూరులో పెద్దారెడ్డి అనబడేవాళ్ళు బయటకు ఎవరైతే వచ్చారో వాళ్ళు పబ్లిక్ పల్స్ పసిగట్టడంలో నెల్లూరు జిల్లా రెడ్డి నాయకత్వానికి ఉన్నంత పల్స్ రాష్ట్రంలో ఏ జిల్లాలో మీకు ఉండదు. వాళ్ళు ఒకసారి పబ్లిక్ పల్స్ ని ఒకసారి టెస్ట్ చేసుకున్నారా, నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటే వెనకారు. ఇదే ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ పెద్దారెడ్డిలు అందరూ కలిసి గత ఏడాది నవంబర్ లో ఒక కార్యక్రమంలో కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే షేక్ అయ్యాడు. అప్పుడే మొట్టమొదటి దెబ్బే ఫస్ట్ ఆ రోజు రామనారాయణ రెడ్డి మీద ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఒక ప్రకటన చేశాడు. ఎమ్మెల్యేగా తీసాం, ఇన్ఛార్జిగా అవును పెట్టానది ఫస్ట్ స్టెప్ డిసెంబర్ 1 పడింది. ఆ రోజున ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వాళ్ళంతా కాలక్రమంలో ఇప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంటే ఏడాది నుంచి పబ్లిక్ పల్స్ పెరుగుతూ వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి కాంట్రాక్టర్ అనేది జోడికే వెళ్ళడు. ఆయన 24/7 ప్రజాసేవ చేసే వాళ్ళు
మొదటి పేరు అయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ దశాబ్ద కాలంగా ప్రజలతో ఉన్నాడు. వీళ్ళకి అధికారం ఎవరికి అక్కర్లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తున్నా తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేకుండా వచ్చేసారు. అంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి బలం వినయపడ్డాడని చూడలేదు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రజల జనాభిప్రాయం ఎలా ఉంది అని ఫస్ట్ టెస్ట్ ఇప్పుడు చేసుకున్నారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసుకున్నారు. ఎస్, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. అందుకే అర్బన్ ఓటింగ్ ఎలాగైతే చేంజ్ అవుతుందో ఈ అర్బన్ బేస్డ్ గా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు మీరు చూడండి, ఎన్టీ రామారావు మీద పార్టీలో తిరుగుబాటు చేసింది కూడా ఈ నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆ రోజు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర వెనక నిలబడి సేనని నడిపించింది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తర్వాత ఆయన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. శ్రీనివాసరెడ్డి ఆయన దివంగత ఇంటర్ చేరాడు, ఆయన కొడుకు వచ్చాడు. ఇదంతా ఒక తరం. అయితే ఇవాళ ప్రజల పల్స్ ఎక్కడ టెస్ట్ చేయక్కర్లేదు. నెల్లూరు జిల్లాలో 3 నుంచి 5 సీట్లు తెలుగుదేశం గెలిస్తే రాష్ట్రంలో అధికారంలో వచ్చినట్టే లెక్కేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నెల్లూరు జిల్లాలో 10కి 10 ఎప్పుడు రాలేదు. ఎప్పుడు 5, 6, 4 అంటా వచ్చారే కానీ వాళ్ళు 10కి 10 వచ్చింది ఒక్క నెల్లూరు జిల్లాలో. ఈ దశాబ్దం అంటే ఈ 40 ఏళ్ల రాజకీయాల్లో కేవలం మనొకటే వచ్చింది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజున కూడా ఆయన తరఫున 2వ గెలిచిన ఎమ్మెల్యేలు 4. అంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత వేధించి రాజశేఖర రెడ్డి నామజపం చేసింది. కడప తర్వాత నెల్లూరు జిల్లాలో కడప రెడ్ల కంటే నెల్లూరు రెడ్లు పౌరుషంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. కడపలో రాజశేఖర రెడ్డికి ఏం పలకి మోసారు తెలియదు కానీ నెల్లూరులో రెడ్లు పలకి మోసారు. కిరణ్ కుమార్ రెడ్డికి అలాగే మోసారు. అంటే రాజకీయంగా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ప్రజలకు సేవ చేస్తారని నిర్ణయించుకోవడంలో నెల్లూరు జిల్లా ప్రజలకు నెల్లూరు నాయకులు కానీ విద్యుత ఇంకే పార్టీలోనే ఎక్కడ కనపడదు. దీని ప్రభావం మీకు ప్రకాశం జిల్లాలో కనబడుతుంది, కడప జిల్లాలో కనబడుతుంది, ఇప్పుడు కొత్తగా విడిపోయిన తిరుపతి జిల్లా వరకు. కానీ ఎంత ఇదిగా వచ్చినా ఎంపీ అభ్యర్థి కూడా దొరకనంత స్థాయికి వైసీపీ వెళ్ళిపోవడం అనేది కొంత మరి దాన్ని బలహీనతనాలో లేకపోతే ఒక రకమైన పొలిటికల్ బ్యాంక్రప్సీ లాంటిది అనుకోవాలేమో దీన్ని. కాదు బరితెగింపు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం చూపించిన బరితెగింపు, లెక్కలేని తరువు. ఇదే రెడ్లు, ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇదే మిగతా ప్రముఖ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, రామనారాయణ రెడ్డి వాళ్ళు 2019లో వాళ్ళు బతిమాలు చేర్పించుకున్నారు. వీళ్ళు ఉంటే చాలంటే బతిమాలుకున్నారు ఆ రోజు. ఇవాళ వాళ్ళు వద్దనే స్థాయికి జగన్మోహన్ పెరిగిపోయి ఉండొచ్చు. ఈ రెడ్లు వీళ్ళు ధనవంతులైన రెడ్లే, కానీ నాకంటే వీళ్ళు తక్కువ వాడు అనుకుని జగన్మోహన్ భావించి ఉండొచ్చు. లేదా ఆయనకు ఇవాళ తెలిసి సైన్ చేస్తున్న నాయకులు వీళ్ళకంటే ఎక్కువ సంపాదించి వాటా కూడా ఇచ్చి ఉండొచ్చు. అంటే వాటా ఇచ్చే ఎమ్మెల్యేలకు ఒక రకంగాను, ప్రజలతో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక రకంగాను ట్రీట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వేసిన చెయ్యి. ప్రజలతో ఉన్నవాడు మనకు అక్కర్లేదు, మనకు పెట్టుబడిలో ఉన్న వాటా ఇచ్చిన వాడే కావాలి అని. ఇవాళ నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు 10 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఆస్తులు ఎంత, వీళ్ళు 5 ఎవరు ఎంత కోటిస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి బార్డర్ మొదలెట్టుకుని చిత్తూరు జిల్లా ఎండింగ్ వరకు మీరు తీసుకుంటే జనం వేలవి చెప్పుకుంటున్నారు. లక్షాధికారి ఎలా అయిపోయాడు, కోటీశ్వరుడు ఎలా అయిపోయాడు. అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, డబ్బులు సంపాదించుకునే కళ్ళు బయలు కమ్మే స్థాయికి వెళ్ళిపోయినారు కొంతమంది ఉన్నారు. ఇవాళ పెట్టుబడి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నెల్లూరు చూడండి, 13 జిల్లాల్లో ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు చేరినా ఆయన అమరావతిలో చేర్చుకున్నాడు, హైదరాబాద్ లో చేర్చుకున్నాడు, కానీ నెల్లూరు గడ్డ మీదకి వెళ్ళాడు. అంటే ఏ నెల్లూరు రెడ్లు రాజకీయ మర్యాద కోరుకుంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళని గౌరవించి మర్యాద చూపించి ఆయన విజ్ఞత ప్రదర్శించి వచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిపించుకుని టికెట్ లేవని హామీ చెప్పాడు. అంటే చెప్పడం కూడా ఒక పద్ధతి ఉండాలి. రాజకీయంగా టికెట్ లేవని చెప్పడానికి చాలా విజ్ఞత ఉండాలి. మీకు గతంలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, ఆయన ఏసీ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి టికెట్ ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన కాదని నాకు టికెట్ ఇచ్చాడు, నేను ఓడిపోయానని చెప్పాడు. అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఈ టికెట్ నిరాకరించినప్పుడు ఎలా చెప్పాలి అనే విధానం కూడా తెలియకుండా అహంకారం, కళ్ళ మనిషి నిలువెత్తు అహంకారంతో, ధనమదంతో, అంటే ఏ జెండా మోసి నెల్లూరు జిల్లాలో ఇవాళ మగవాళ్ళు కాదు సార్, ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబంలో ఆడవాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని వ్రతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నాకు ఈ రెడ్లు అక్కర్లేదా, అంటే ఓటర్లో నాకు ఈ ఓటర్లు అక్కర్లేనట్టుగా నాకు ఈ రెడ్లు అక్కర్లేదు, మా రెడ్లు వేరు, ఇదే ఇప్పుడు మా రెడ్లు వేరు అంటే నెల్లూరు రెడ్లు విడిపోయారుగా. ఈ ప్రభావం నేను ప్రకాశం జిల్లాలో అయితే ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఒకటి దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉంటుంది, ఇటు ఒంగోలు, నెల్లూరు, అటు దిగువన ఇంకా రాయలసీమ జిల్లాల మీద
ఎలా ఎంత వాస్తవమో మీది హౌస్ఫుల్ అవుతుంది అన్నది అంత వాస్తవం. ఇది మరి ఈ హెవీ లోడ్ ఏమన్నా ఇబ్బంది పెట్టట్లా మీ పార్టీకి? ఓవర్ క్రౌడ్ అంటాం కదా, ఓవర్ క్రౌడ్, బ్యాక్ వాటర్స్ ఇక్కడ ఏమవుతుందంటే మనం రాజకీయాల్లో ఒక జిల్లా గురించో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో పై లెవెల్లో అధినాయకులు ఎంతసేపు ఓవరాల్ ఆస్పెక్ట్ లో విన్నింగ్ ఛాన్సెస్ ఎట్టుంటాయి, కొన్ని జిల్లాల్లో వేరే విధంగా ఉంటుంది, కొన్ని జిల్లాల్లో వేరే విధంగా ఉంటుంది. నెల్లూరులో ఈ క్యాండిడేట్ని పెట్టుకుంటే గ్యారంటీగా ఈ సీటు మంచి మెజార్టీతో గెలవచ్చు, నెక్ అండ్ నెక్ ఉండే సీటు వీళ్ళైతే బెటర్ అన్నప్పుడు పార్టీ కోసం సాక్రిఫైస్ చేయాల్సింది తప్పదు. ఎస్ బాధ అనేది లేకుండా ఎలా ఉంటుంది? ఇన్ ద సెన్స్ ఇప్పుడు 5 ఏళ్ళు ఒక పని చేసినప్పుడు కొత్త వాళ్ళు తప్పదు, ఇంక వేరే విధంగా పార్టీ అధినాయకత్వం వాళ్ళని సాటిస్ఫై చేయడమో లేకపోతే వేరే విధంగా ఇంకా అందరూ ఎమ్మెల్యే అంటే కూడా కుదరదు కదా. అవును. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్ కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్. ఇంకొక చిన్న విషయం వెంకటకృష్ణ గారు, మీకు ఇది జోకే అనుకోండి. కందుకూరు పాపం మా ఆదిశంకర కాలేజీ వెంకపంచలే పోయాడు. నేను చెప్పా వెంకపంచలేకి, అన్నా ఎందుకన్నా నీకు ఎందుకేనా మాటి నే వద్దే అంటే, లేదు నాకు మంచి అవకాశం, నేను రాజకీయాల్లో నుంచి చాలా రోజుల నుంచి రాజకీయాలు నేను రావాలనుకుంటున్నాను. పోయాడు, కలిచాడు, కందుకూరు టికెట్ వాళ్ళ డాక్టర్కి వచ్చేసాడు. ముందర చేయాల్సిన పని అవతలు చేశాడు వెంకపంచలే. ఏం చేశాడు, ఈ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత సర్వే చేయించుకున్నాడు. సర్వేలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఏం చెప్పలేక ఆయన దాంకున్నాడు. ఆఖరాకి కందుకూరు కాన్స్టిట్యున్సీలోకి అడుగు కూడా పట్టలే వెంకపంచలే. ఆయన డాక్టర్ని తీసుకొని ఆఖరాకి వాళ్ళు పదే ఫోన్ చేసి నువ్వు రా క్యాన్వసింగ్ పరిచయ కార్యక్రమాలు అవన్నీ పెడతామంటే కూడా అవాయిడ్ చేశాడంటే ఒక వ్యక్తి. ఈరోజు మీరు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు అన్నారు పార్టీ ప్రచార సామాగ్రి తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో తెలియక ఊరంతా తిరిగి వచ్చేసారని కూడా అన్నారు కదా. అవును, ఈరోజు ఒక బీసీ నాయకుడు, యాదవ్ కులస్తుడు వెంకపంచలయ్యే కందుకూరుకి సస్యమరా నేను పోను, సీటు తీసుకున్న తర్వాత గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యి నాకు వద్దు అని భయపడిపోయి అతను ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడంటే ఈ రోజు వైసీపీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఏదో నెల్లూరు రెడ్లే తిరగబడ్డారు కాదు, నెల్లూరులో ఉండే బీసీ వర్గాలు కూడా ఈ రోజు వైసీపీ మీద తిరగబడిన పరిస్థితి మనకు వెంకపంచలే ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత వెంకపంచలే తర్వాత ఇంకెవరన్నా మార్చారు, మళ్ళీ ఇంకెవరన్నా మారుస్తారు. ఈ రోజు ఒక్కొక్క సీటు మూడు వ్యక్తులు జాబితాలు వచ్చిన తర్వాత 3-4 ఏంది వెంకటకృష్ణ గారు? అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క షాట్ లో ఇంతమంది టికెట్లు ఇస్తే గొడవలు అయిపోతాయి, గందరగోళాలు అయిపోతాయి. పెద్ద ఏమి అని వ్యతిరేకత ఏమి రాలేదే. అందరికీ చెప్పిన తర్వాత కన్విన్స్ చేసుకున్నాము, ఈరోజు అందరూ బాగున్నారు. 1 or 2 నిజంగా కొంచెం హార్ట్ బర్న్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ ఒక్క రోజు 2 రోజులు. బట్ ఈ రోజు చూడండి ఎక్కడైనా మీకు పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం కూడా అధికారంలోకి వచ్చే పార్టీలో మనకు టికెట్ వస్తే బాగుండనే కోరిక ఉంటుంది కాబట్టి ఆ చిన్న అసంతృప్తులు ఉంటాయిలేండి, అది లేకుండా ఎలా? ఈ రోజు వైసీపీ పరిస్థితి ఏంది? మొన్న ఒక 1 year బ్యాక్ వరకు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పితే అదే, జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరిగి మాట్లాడే మగోడే వైసీపీలో లేడు అనే బిల్డప్ లో ఆ పార్టీ నాయకత్వం ఉండిందా? ప్రెస్ లో కూడా ఉండిందా? అతను ఒక నియంతలాగా అతను అట్టే బిహేవ్ చేశాడు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, అదే విధంగా పార్టీని కూడా అతను కంట్రోల్ చేయగలిగాడు. అంటే ఎవరు మాట్లాడే ధైర్యం కానీ ఎవరు ముందరకు వచ్చే ఒక మాట అనే దానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ గా నిన్న సాయంత్రం ప్రకటించారు కదా. సరే ఎందుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏం పెట్టారు అది తర్వాత సంగతి, కానీ ఇప్పుడు ఆయన్ని పెట్టడం అనేది టెంపరీ అడ్జస్ట్మెంట్ లాగా కనపడుతుందా ఒకటి.
రెండోది ఒకవేళ ఆయనే గెలుస్తాడా? అది కాదు, ఇప్పుడు అల్లుడు ఫోన్ చేసి తిడుతున్నాడంట శరత్, నీకేనా పిచ్చా చేదస్తాం మావా, నేనే సర్వే చేశాను, మనకి డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేదు, నువ్వెందుకు పోయి నిలబడుతున్నావని ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంకెవరికైనా అంటిచ్చేసేసి నేను సేఫ్ కావాలని ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నాడు. చూడండి పరిస్థితి ఎట్టుందంటే, ఈ రోజు మీరు టెంపరీ అంటున్నారు, కరెక్ట్ గా ఇంకొక వారం 10 రోజుల్లో మనకి నోటిఫికేషన్ వస్తా ఉంది. టెంపరీ ఏంది, పర్మనెంట్ ఏంది? ఇప్పుడు ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళే ఎలక్షన్కి వెళ్ళిపోవాలా? ఈ రోజు విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డి ఫోన్ చేసి విజయసాయి రెడ్డి ఫుల్ కోటింగ్ ఇచ్చాడనేది, షంటింగ్ ఇచ్చాడనేది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. వద్దు మామ మనం ఓడిపోతాం, వద్దు వద్దు అని. సో ఈరోజు నువ్వు ఇచ్చినా కూడా నేను డబ్బులు పెడతాను మీరు ఎంపీగా నిలబడండి అన్నా కూడా ఈరోజు పార్టీ కూడా టోటల్ ఫండింగ్ చేసి మీరు క్యాండిడేట్లుగా నిలబడండి అంటే కూడా జనాలు నాయకులు రెడీగా లేరు అనేది ఇవన్నీ చూస్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంది. మహేందర్ రెడ్డి నో అంటున్నాడు. అవును గఫూర్ గారు, ఇందాక నేను చెప్తుంటే నేను ఆపాను కదా, ఈ ఇంపాక్ట్ నెల్లూరుకు సంబంధించిన అంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి నెల్లూరుని మనం సెంట్రిక్ గా తీసుకుంటున్నాం. దీని ఇంపాక్ట్ డెఫినెట్ గా ఇటు ఒంగోలు ఆల్రెడీ దెబ్బతిని ఉంది. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అవమానించడము అదంతా గందరగోళంగా తయారైంది. మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలని ట్రై చేసి గట్టిగా పట్టుబట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఆయన ఒకటి మాత్రం బతిమాలుకునే కాపాడుకున్నారు. మిగతా జిల్లా అంతా అది డిస్టర్బ్ అయి ఉంది. సో నెల్లూరు ఎఫెక్ట్ ఇటు ఒంగోలు మీద, అటు ఇక తిరుపతి, కడప, పార్ట్ ఆఫ్ కర్నూలు, ఇటు చిత్తూరు, ఈ జిల్లాలన్నిటి మీద ఉంటుంది కదా. ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? నెల్లూరు ప్రభావం నేరుగా ఒంగోలు మీద ఉంటుందండి. చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఒంగోలు మీద. అవును, ఎందుకంటే కలిసి ఉండే ప్రాంతాలు ఇటు నెల్లూరులో కలిసే కొన్ని. అట్లాగే నెల్లూరు ప్రభావం తిరుపతి మీద, తిరుపతి జిల్లా మీద. అవును, ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈ 3 జిల్లాల్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. అయితే ఒకటి ఉంది, ఇప్పుడు ఈ రాజీనామా చేసినటువంటి వాళ్ళు లేదా సిద్ధంగా పోటీ చేయకుండా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఓడిపోవాలనేటువంటి పట్టుదలతో పనిచేస్తే చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మాకెందుకు లేని పక్కన ఉంటేనేమో అది ఒక రకం ఉంటుంది. ఏమైనా ఈ 3 జిల్లాలు తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు ఒంగోలు జిల్లా ఎందుకో గానీ ఒంగోలు జిల్లా కూడా చెడగొట్టుకున్నాడండి ఆయన, చేతులారా చెడగొట్టు. అహంకారం వేరేం లేదు, నియంత్ర ధోరణి. దాంతో ఒంగోలు జిల్లా పూర్తిగా స్మాష్ అయింది, నెల్లూరు స్మాష్ అయిపోయింది, తిరుపతిలో కూడా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి ఈ 3 జిల్లాలు. సరే కడప జిల్లాలో ఇంపాక్ట్ ఉంటది కానీ, అయితే కడప జిల్లా సొంత జిల్లా కాబట్టి మరి ఆయన ఏమన్నా మేల్కొని అట్లా మనస్తత్వం కూడా కాదు అతనిది. మేల్కొని జాగ్రత్తలు తీసుకునే మనస్తత్వం కూడా కాదు. ఆ టికెట్లు అవన్నీ కూడా ఏం చేస్తారని చూడాలి కడప జిల్లాలో. ఈ 4 జిల్లాలు మాత్రం డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందండి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా అరే ఇంత పార్టీలో లోబడి పనిచేసేటువంటి వాళ్ళు, ఇంత విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు పోతున్నారంటే ఈ పార్టీలో మన పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న మాత్రం అందరిలో ఉందండి. వేమిరెడ్డి గారు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎప్పుడు బయట విషయాల్లో జోక్యం చేసుకున్న తన వ్యాపారాలు అవి సరే ఎంపీగా పనిచేసేవాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు అనే ప్రతి ఒక్కరు కూడా ఏమంటే మంచివాడు, సౌమ్యుడు. ఇట్లాంటి వాడు కూడా ఇమ్మలేకపోతున్నాడంటే ఇంకెవరు ఇమ్ముడతారు ఈ పార్టీలో అనేటువంటి ఇంపాక్ట్ అయితే అందరి మీద ఉంటుంది స్టేట్ వైడ్ గా. ఈ 4 జిల్లాల్లో మాత్రం డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. దీనికి తోడు చెల్లెళ్ళిద్దరూ ఎడాపెడా వాయించేస్తున్నారు కదా, అది కడప కర్నూలు మీద ఉండదు, అనంతపూర్ బార్డర్ ఉంటది. కడప కర్నూలే కాదండి, ఆలోచించే ప్రతి ఒక్కరు ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎందుకంటే సునీత స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆమె రాజకీయాలు మాట్లాడలేదు. తన తండ్రిని చంపి ఈ రకంగా ప్రభుత్వమే నేరస్తుల్ని కాపాడేటువంటి పద్ధతి, ఈ రకమైనటువంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మా అన్న పార్టీకి ఓటేయద్దు. ఎందుకంటే వాళ్ళ అన్న పార్టీ చంపింది వాళ్ళే, ఈ రోజు ఆటంకపరుస్తున్న వాళ్ళే, సిబిఐ ఎంక్వైరీని దెబ్బతిస్తున్నది వాళ్ళే. కాబట్టి ఆమె అప్పీల్ మాత్రం అది వైడర్ సెక్షన్స్ లో పోతారండి. ఇప్పుడు రాష్ట్రంలో జనాలందరూ కూడా వివేకానంద ఎవరు చంపినారు అంటే వెంటనే చెప్పేస్తారు.
ఆ రకమైనటువంటి పరిస్థితి కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. షర్మిల గారు అసలు ఈమె రాజశేఖర్కే పుట్టలేదు అనేటువంటి వాదంతో సోషల్ మీడియాలో వాడుతున్నారు. మరి ఈ రకమైనటువంటి వ్యక్తి బాబాయిని చెప్పినోడు, చెల్లెలను దూరం చేసినోడు, తల్లిని దూరం చేసేవాడు, స్వార్థం తప్ప ఇంకోటి లేనోడు, ఇట్లాంటోడు ముఖ్యమంత్రి పదవికి పనికొస్తాడా అనేటువంటిది ఇండిపెండెంట్ గా ఆలోచించే ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్న ప్రశ్న. దీని ఇంపాక్ట్ అయితే స్టేట్ వైడ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎంత పర్సెంటేజ్ ఏమిటని చూడలేం కానీ అయితే దాన్ని జనంలోకి తీసుకొని పోయేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఆ రకంగా పోటీ చేసే వాళ్ళు లేదా అపోజిషన్ పార్టీస్ దాన్ని ఎంత సొంతం చేసుకుంటారు దాన్ని బట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మోల్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు చర్చిస్తున్న దాంట్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారు, మళ్ళీ పోటీ చేయడానికి ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే జారుకుంటున్నారు కదా, కొత్తగా ఇద్దామంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆయన పెంచలయ్య గారు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు మనకి రోజు వార్తల్లోకి. సో ఇటు పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారంటే ఓటు వేయడానికి ఓటర్లు కూడా భయపడాలిగా, మరి అలాంటి సిచ్యువేషన్ కనపడుతుందా? ఓటేయడానికి ఓటర్లు ఏం భయపడరండి. ఇప్పుడు ఓటర్లు చైతన్యవంతంగా ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఈ బక్రాలు తోడవుతున్నాయండి. కొంచెం నడిమంత్రపు సిరియాని అంతో ఎంతో డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే వైసీపీ పార్టీలో మొత్తం డబ్బులు వాళ్ళే ఇస్తారు, వాళ్ళే గెలిపిస్తారు అనే దాంతో కొంతమంది అట్లా ఇట్లా ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి డబ్బులు రావు అనేది అర్థమవుతుంది. ఎదురు డబ్బులు ఎంత పెడతావు అని అడుగుతున్నారు. దాంతో ఇప్పుడు 100 కోట్లు ఎంపీ ఇవ్వాలంటే యానం తెచ్చిస్తాయండి. 5 సంవత్సరాల్లో ఏం సంపాదించినారు కాబట్టి వాళ్ళు. అక్కడ నరేంద్ర మోడీ రాజ్యంలో ఎంపీలకు ఏమి అదేం స్థానం లేదు, పేరుకు ఎంపీలు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఎంపీలుగా 100 కోట్లు పార్టీకి ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్ల రూపాయలతో ఎంపీ కావాలనేటువంటి తాపత్రయం అయితే ఎవరికి ఉండదు. అందుకోసం ఎంపీ క్యాండిడేట్స్ ఎక్కువ మంది మీరు చూడండి వైసీపీలో ఎంపీలుగా పోటీ చేయడానికి మాత్రం చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు, చాలా మంది తప్పించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ కప్పం చెల్లించాలా, జే ట్యాక్స్ కట్టాలా, ప్రజలకు మన డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ పెట్టాలంటే అంత బడ్జెట్ మనం పెట్టలేము అనేటువంటిది. ఇప్పుడు కొంతమంది ఎంపీలు ఉండేటువంటి ఎంపీలు కూడా నాతో మాట్లాడిన సందర్భంగా చెప్తున్నా, బాబు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే డబ్బులు మేము అనేటువంటి ధోరణి ఉంది. ఎమ్మెల్యేలుగా మాత్రం కొంత పోతున్నారు సార్ చాలా మంది. ఎందుకంటే అతన్ని టికెట్ రాదంటే నేను పోయి ప్రయత్నం చేసుకుందామని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలా అల్టిమేట్ గా ఏ స్టికాన్ అవుతుంది అనేది చూడాలా. ఏమైనప్పటికీ ప్రజలు చైతన్యవంతులని నా నమ్మకం అండి. ప్రజలు రైట్ డెసిషన్ తీసుకుంటారు, దానికోసం వెయిట్ చేయాలి. రైట్. ప్రసాద్ గారు, ఇక్కడ మీ అబ్జర్వేషన్ ఏంటి? నెల్లూరు ఎందుకంటే విజయనగరం, ఉత్తరాంధ్రలో విజయనగరము, కోస్తాలో నెల్లూరు, రాయలసీమలో కడప, ఈ 3 జిల్లాలు కదా స్వీప్ చేసింది గత ఎన్నికల్లో. విజయనగరం కూడా పరిస్థితి ఏం బాగాలేదు, మహా అయితే 1-2 గెలవడమే కన్నా కష్టం వైసీపీ ఈసారి అంటున్నారు. నెల్లూరు పరిస్థితి అలాగే ఉంది కదా. సో నెల్లూరు ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కడెక్కడ ఇదయ్యే అవకాశం ఉంది, వైసీపీకి డెంట్ పడే అవకాశం ఉంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు కంపేర్ చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోస్తా జిల్లాలు కాపుల గురించి, బీసీల గురించి మాట్లాడినప్పుడు నెల్లూరు జిల్లాకి అంటే రాయలసీమలో రేట్లు ఉన్నారు, ప్రకాశం జిల్లాలో రేట్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా నెల్లూరు రేట్ల దిశానిర్దేశం అనేది రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అందించిన వాళ్ళు నెల్లూరు జిల్లా నుంచి 2 ప్రముఖులు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే ఇంకో రకంగా లెక్కేసుకుంటే నెల్లూరు జిల్లా అల్లుడుగా తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాలో నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఒకటి లెక్కేసుకుంటారు. ఈనాడు బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి నేదుమూడి జనార్దన్ రెడ్డి, మధ్యలో ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశాన్ని ఒకసారి సిఎల్పి ఎన్నిక చేసిన కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఏసీ సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ వారసుడిగా వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజశేఖర్ గారు పేరుతో వచ్చినప్పుడు కూడా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మధ్యలో కూడా 4 రాష్ట్రం మొత్తం మీద బయటకు వచ్చిన 3-4 పేర్లు రామనారాయణ రెడ్డి పేరు కూడా ఉండేది. అంటే ధర్మాన ప్రసాద్ గాని, బొత్స సత్యనారాయణ గాని, అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి పదవి తక్కువ చేయడానికి ఎవరు లేరు అనుకునేదానికి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు రాష్ట్రం నిలబడాడు. ఒక ఉత్తరాంధ్ర నిలబడేవాడు, ఇంకో ఆయన కోస్తా జిల్లా నుంచి కనిపించేవాడు. అంటే ఏదో రోజుకి నెల్లూరు జిల్లాలో ఆ రోజు పూర్వకాలం నుంచి లెక్కేసుకుంటే తిరుగుబాటు అనేది కానీ, రాజకీయ తిరుగుబాటు కానీ, అంటే ప్రజల చైతన్యం కానీ, అంటే మీరు పొదుపు లక్ష్మి ఉద్యమం వచ్చినా, లేదంటే
మీకు సారా ఉద్యమం వచ్చినా ఈ రెండు కూడా నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయినవే. అంటే జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు కూడా నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏనాడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి ఎప్పుడు తిరుగుబాటు రాలేదు. ఆయన ఇంకా మిగతా జిల్లాల నుంచి అయినా వచ్చిందో కానీ నెల్లూరు జిల్లా నుంచి తిరుగుబాటు రాలేదు. నెల్లూరు జిల్లాలో ఆయన పేరు చెప్పినా, ఎన్టీ రామారావు పేరు చెప్పినా ఓటేస్తే మీరు మున్సిపల్ ఎన్నికలే ప్రామాణికంగా తీసుకోండి. మన దాంట్లో కూడా డిస్కస్ చేసాం. 54 డివిజన్లలో నామినేషన్ వేయడానికి పారిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీకి అమ్ముడు పోయారన్న ఆడియోలు, వీడియోలు రిలీజ్ అయిన రోజు నుంచి ఇవాటికి 10 సీట్లకి 8 సీట్లు గెలవాలా, 10 సీట్లు గెలవాలనే స్థాయికి తెలుగుదేశం పార్టీ పుంజుకుందంటే అది నెల్లూరు జిల్లా ప్రజల యొక్క విజ్ఞతకి మనం మెచ్చుకోవాలి. అంటే ఎక్కడ ప్రారంభించారో, ఎక్కడ అవమానపడ్డారో అక్కడ జెండా ఎగరేసి ఇవాళ 54 డివిజన్లలో రూప్ కుమార్ యాదవ్ అనే డిప్యూటీ మేయర్ గా ఉన్న ఆ రోజున అనిల్ కుమార్ యాదవ్ పక్క నిలబడి మొత్తం ఎవరిని నామినేషన్ కూడా వేయకుండా చేసినవాడు ఇవాళ ఆయన తనతో సహా అందరినీ డివిజన్ ఖాళీ చేయించి తెలుగుదేశంలోకి తీసుకొస్తున్నాడంటే వైసీపీ పతనానికి నెల్లూరు జిల్లాలో రెడ్లు, యాదవులు ఒక కులం కాదు అన్ని కులాల వాళ్ళు ఏకమవుతున్నారు. ఇక్కడ రమణారెడ్డి గారు చెప్పినట్టు ఒక రెడ్లు కదా, కానీ ఆధిపత్యము, గౌరవం, మర్యాద కోరుకునే వాళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళకి జరిగిన అవమానాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లాలోని అన్ని వర్గాల వాళ్ళు మనకు అన్యాయం జరిగిందని స్థాయికి వచ్చారు, మన్ని అవమానించిన స్థాయికి వచ్చారు. ఈ సునామీ ఈ వాటికి నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమావేశంలో నెల్లూరు జిల్లా నుంచి 4 స్థానాలు ఖచ్చితంగా మనం గెలుస్తాం అని లిస్టు పెట్టుకున్నాడు ఆయన. అది ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి, వైనాట్, సూళ్లూరుపేట ఇన్ని చెప్పారు. కానీ ఎక్కడా కూడా నెల్లూరు సిటీ ఏమైంది, రూరల్ ఏమైంది, కోవూరు ఏమైంది, కావలి ఏమైంది అనే విషయంలో మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ నెల్లూరు జిల్లాలో అవినీతి గురించి ప్రజలు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? కావలి ఎమ్మెల్యే, అదే కోవూరు ఎమ్మెల్యే, మరి అదే బయటికి అని చెప్పిన సర్వేపల్లి ఎమ్మెల్యే. నిజానికి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో అతి పెద్ద సవాల్ సర్వేపల్లిలో గోవర్ధన్ రెడ్డి ఓడించడం. ఎందుకంటే ఆయన చేతిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 4 సార్లు ఓడిపోయాడు. అక్కడ 4 సార్లు ఓడిపోయిన 20 సంవత్సరాల నుంచి జెండా కట్టి ఇంకొక నాయకుడిని తయారు చేసుకోలేపడిన తెలుగుదేశం మైనస్ అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే సమయంలో నన్ను కొట్టండి చూస్తానని గోవర్ధన్ రెడ్డి అంటున్నారంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అది సవాల్ కాదా? తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచించుకోవాలి. 4 సార్లు ఓడిపోయిన వాడికి టికెట్ ఇవ్వాలా, 5 సార్లు గెలిచిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలా అని లెక్కేసుకుంటే రేపు పొద్దున 2 సార్లు ఓడిపోయిన మీరు పర్సనల్ గా అవ్వకండి. You have no right to comment like that. No, you have no right to comment like that. మీరు ఏంది తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఓడిపోయాడు. పార్టీ కోసం అతను పనిచేస్తున్నాడా లేదా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే చంద్రమోహన్ రెడ్డికి మీకు అంత చులకనైపోయాడా? ఈ రోజు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. మీరు ఊరికే హైదరాబాద్ కూర్చొని నెల్లూరు రాజకీయాలు చెప్పకండి ప్లీజ్. వద్దని కరెక్ట్ కాదు, వద్దు టార్గెట్ చేయమాకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఊరికే? నేను చెప్పింది వినండి సార్. నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకోవాలన్నారు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా ఓడిపోయాడా, అది పార్టీ పరంగా ఓడిపోయాడా కాదు. ఇటువంటి నాయకులు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సర్వేపల్లిలో ఇప్పటి వరకు వేరే వాళ్ళని తీసుకురాలేదంటే దాని అర్థం ఏంది? ఈసారి చంద్రమోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. సర్వేపల్లి నుంచి గెలవబోయేది చంద్రమోహన్ రెడ్డి. రాసుకోండి. ఈ రోజు నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు నాతో డిబేట్ పెట్టాలి. గెలుపు ఓటములు ఎలా ఉన్నా చంద్రమోహన్ రెడ్డి గారు వెరీ లాయల్ టు ది పార్టీ అండ్ హార్డ్ వర్కింగ్ లీడర్, నో డౌట్. అందులో సరే గెలుపు ఓటములు అంటే రాజకీయాల్లో అది మనం చెప్పలేము కదా, దాని గురించి పెద్ద ఇదేముంది. కానీ చంద్రమోహన్ రెడ్డి గారి హార్డ్ వర్క్ విషయంలో ఎవరికి ఎలా, పైగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన లీడర్ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో ఆయన మనసరిగి పనిచేసుకునే నాయకుడు అనే పేరు కూడా చంద్రమోహన్ రెడ్డి. కాకపోతే వెంకటకృష్ణ గారు నెల్లూరు జిల్లాలో 10 సీట్లకి అప్రతిహతంగా గెలవడానికి సంబంధించిన మైనస్ పాయింట్ నేను చెప్పాను. కానీ మీకేదో చంద్రమోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందనేది కాదు, కానీ అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు అనేది రమణారెడ్డి గారికి కొంచెం హట్టింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. అది రైట్, ఓకే, టేక్ ఇట్ ఈజీ. గోవర్ధన్ రెడ్డిని ఓడించండి చెప్తున్నాం.
ఓకే ఓకే మీరు గోవర్ధన్ రెడ్డిని ఓడించండి అంటే అనకుండా చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతున్నాడు అనే ఇండైరెక్ట్ వేలో రావడం అనేది కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి కదా. రైట్. ఎనీవే రమణారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 ఎన్ని గెలుస్తారు నెల్లూరులో? అవుట్ ఆఫ్ 10 ఇంక్లూడింగ్ ఈ టోటల్ మీకు సోలూరుపేట నుంచి వీఆర్ గోయింగ్ టు స్వీప్ వెంకటకృష్ణ గారు. డోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వి గివ్ యూ హ్యాట్రిక్. 10 out of 10. ఓకే చూద్దాం. Honestly, ఓకే 10 out of 10 Nellore is going to give a hat-trick. ఆల్ ది బెస్ట్ అవ్వాలనే కోరుకుందాం. Thank you. And we'll celebrate it after the results. Sure. Yeah. Thank you very much రమణారెడ్డి గారు అండ్ ప్రసాద్ గారు. Thank you. గఫూర్ గారు ఏదో చెప్తున్నారా మీరు? ఏం లేదండి, వెంకటరమణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీరు నెల్లూరు వరకే కాకుండా ఇవి కూడా చేతులు చాపాలి. ఆ చేతులు చాపకపోతే మీరు 10 out of 10 తెచ్చుకున్నా రాష్ట్రంలో కదా గెలవాల్సింది. అందుకోసం మీరు కొంచెం ఆ వైపుగా మిగతా జిల్లాల్లో కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి అని చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని ఇంపాక్ట్ చూపించాలి. నెల్లూరు ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అదే కదా మీ సలహా? అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్.